సూపరే. రవిత్రేణి, రవిత్రేణి, నీ ఊపిరేదో ఆగిపోతున్నట్టు అలా గింజుకుంటావేంటి? ఓ, వీళ్ళంటే నీకు ప్రాణం కదా? మరి నేను ప్రాణం కాదా? శివంగి అంటే ప్రాణం కదా? అందుకే అందుకే దాని కాలనీ కోసం లక్షలు తగలేశావు. ఇప్పుడు దాని పెళ్లి కోసం అని స్వయంవరం చాటింపేసి లక్షలు లక్షలు తగలేయాలని చూస్తున్నావు. అంజలి కోసం ఎంత ఖర్చు చేసినా అది తక్కువే. అది నీకంత ఎక్కువ అయితే మరి నేనేంటి? అంజలి పంచామృతం. అందుకే అంజలి అంటేనే నాకు ఎక్కువ. కానీ కానీ నువ్వు ఉప్పు నీరు. ఉప్పు నీటితో దాహం తీరదు. నేను ఉప్పు నీరా? ఏం చేస్తానో చూడు. నీకేమైనా పిచ్చెక్కిందంటే? రెచ్చగొట్టే నీ మాటలకి పిచ్చెక్కుతోంది. ఇల్లు వల్లకాడు చేస్తాను. ఇంట్లో వస్తువులు ఎన్నైనా పగలగొట్టు, కానీ ఈ దేవుళ్ళ ఫోటోలు మాత్రం ఏమీ చేయకు. అంటే నేను దయ్యమా? ఈ ఫోటోని ముందు పగలగొట్టేస్తాను. రవిత్రేణి, రవిత్రేణి. నీ ప్రాణం పోతుంది కదూ? గుండె ముక్కలవుతుంది కదూ? నాకు కూడా అలాగే మండుతుంది. నా ముందు దాన్ని పొగుడుతావా? మొన్నటికి మొన్న నా ముందు దానికి జిందాబాదులు పలుకుతావా? నా ఆవేశం చల్లారాలంటే నాకు కూడా జిందాబాదులు కొట్టు. ఈ ఫోటో ముక్కలు కాకుండా ఉంటుంది. చెప్పు, రవిత్రేణి జిందాబాద్. చెప్పు చెప్పు. చెప్పాలని మనస్ఫూర్తిగా అనిపించినప్పుడే దానికి అందం, అర్థం. అర్థం పరమార్థం వాటంతటా అవే వస్తాయి. ఇక్కడ రవిత్రేణి అడుగుతుంది. రవిత్రేణి జిందాబాద్. చెప్పు. చెప్పు. నా ప్రాణం పోయినా నేను చెప్పను, చెప్పను కాక చెప్పను. నీ 3 రోజుల ప్రాణాలు ఎవరికి కావాలి? నిన్ను కాదు, చచ్చిన వీళ్ళని మళ్ళీ చంపుతాను. గొంతు మీద కాలేసి నొక్కేస్తాను. రవిత్రేణి, చెప్పు. చెప్పు, రవిత్రేణి జిందాబాద్ అని చెప్పు. చెప్పు. రవిత్రేణి. చెప్తావా చెప్పవా?
ఏయ్, వదలు! వదలవే! ఏయ్! ఏయ్, వదలు! వదిలేయ్! వదలు! దేవుళ్ళంటే మా నాయకుడిని కాళ్ళతో తొక్కాలని చూస్తావా? నీకసలు పుట్టుగతులుండవే. తొక్కేస్తానే, తగలబెట్టేస్తాను. నన్ను నిలదీయడానికి నువ్వెవరు? హే గొద్దులు బాబాయ్ వదలు. ఉండే. అంజలి అంజలి వదలు నా మాట విను. అయ్యయ్యో, అంజలి, అంజలి వదిలే అంజలి. వదిలేస్తాను. వదిలేమ్మా. అంజలి, అయ్యో ఆగు. అయ్యో, అంజలి వదిలు వదిలు. అరే, వదిలు నరకటమ్మా. అంజలి అంజలి వదిలు. అంజలి దా అంజలి ఆగు అంజలి నా మాట విను అంజలి. అంజలి ఆగు. ఏమైంది? ఏమైంది? ఏమైంది అంజలి? ఆ, ఏమైంది? రాజశేఖర్ బాబుని సావిత్రమ్మని కాళ్ళతో తొక్కాలని చూస్తుంది. ఏంటే ఏంటే నువ్వు చేసిన పని? ఆరాధించాల్సిన వాళ్ళని అవమానిస్తావా? అసలు నీకు బుద్ధుందా? నీ కూతురికి జరుగుతున్న అవమానాలు నీకు పట్టవు, కానీ నేను చేసేది మాత్రమే నీకు కనిపిస్తుందా? దీని గురించి, ఈ ముసల్దాని గురించి తెలుసుకొని మాట్లాడు. హే, చంద్రమ్మ గురించి నోటుకొచ్చినట్టు వాగ్దే, మాట రాకుండా గొంతు నొక్కేస్తాను. అంజలి, వద్దంజలి. అంజలి ఆగంజలి వద్దంజలి. జాగ్రత్త. అంజలి పిన్నినేం అనొద్దు, గొడవలొద్దు ప్లీజ్. ఇలాంటిది ఒక్క రోజులో చచ్చిపోతేనే మంచిది. అంజలి, దీన్ని చంపేసి చంపే. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. ఇంద్రమ్మ కళ్ళలోకి చూడు. ఎదిగిన పిల్లల్ని చూసి గర్వంతో ఆ కళ్ళు పొంగిపోవాలి, కానీ దుఃఖంతో కాదే. అక్కడ కన్నీటి బొట్టు నేల రాలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేదంటే బొంద పెట్టేసుండేదాన్ని. నీ అయ్య దిగి రావాలే. ఏంటి? నిన్ను చంపడానికి మా అయ్య రావాలా? ఏ, నేను చాలదా? ఈ శివంగి ఆవేశాన్ని నువ్వింకా పూర్తిగా చూడలేదు. అరే అంజలి, వద్దు. అంజలి ఊరుకో. వద్దంజలి. ఏయ్, ఏంటి సినిమా చూస్తున్నారా? వెళ్ళండి. హే, ఏయ్, ప్రియా, హే, ప్రియా. రవి, మనందరం నానమ్మను సంతోష పెట్టాలి గాని ఇలా బాధ పెట్టొచ్చా? రవి, నువ్వు ఇలా బిహేవ్ చేయడం మాత్రం చాలా తప్పు. ఏంట్రా తప్పు? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అందర్నీ కట్టగట్టి తగలబెట్టేస్తాను. తోటకూర కట్టేం కాదు. నా దృష్టిలో నువ్వు నలుసంతా, కాకపోతే కంట్లో పడ్డావు. నిన్ను జాగ్రత్తగా పక్కన పెట్టాలి, సరైన దారిలో పెట్టాలి. ఇది కంట్లో నలుసు కాదమ్మా, గుండెల్లో పొడిచే గుణపం. ఇది ప్రతిసారి ఏదో ఒక విషయంలో ఇలా గుచ్చుతూనే ఉంటుంది. దీన్నెదురుగా పెట్టుకొని కూతుర్ని నీ మాటలంటావా? నువ్వసలు తల్లివేనా? ఈ ఇంటికి పట్టిన దరిద్రం, అరిష్టం అన్ని ఈ ముసల్దే. రవిత్రేణి, ఇది పోతే కొంప ప్రశాంతంగా ఉంటుంది. రవిత్రేణి, నన్నే కొడతావా? నా చావే కోరుకుంటున్నావు కదూ? అది కాదు, నీ కోరిక తీరుస్తాను.
అమ్మా రవి ఏంట్రా డాడీ ఎక్కడున్నావు? ఏమైందమ్మా? నీ కూతురు రవిత్రేణి చచ్చింది. అమ్మా రవి శవాన్ని తగలబెట్టడానికి రా. అమ్మా ఏమై రవి అమ్మ రవి పిన్ని పిన్ని రవి పిన్ని. అయ్యో దేవుడా, ఆ మనిషికంత ఆవేశం ఎందుకో? ముందు ఈ దేవుణ్ణి అక్కడ తగిలిద్దాం. ఓయ్ సోగడా, ఆ ఫోటో ఇటీ. సుమిత్రమ్మ, ఆవేశం చల్లారాక ఆవిడ గారే వస్తారు. నువ్వేం పరేషాన్ కాకు. రా నర్మదమ్మ. రవి రవిత్రేణి రవిత్రేణి, ఏమిటి ఇది? పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో అసలు నీకేమైనా తెలుస్తుందా? నా గోడి ఇంట్లో వాళ్ళకి ఎవరికి పట్టదు, అందుకే చస్తానన్నాను. నా చావు నన్ను చావని. చచ్చేంత కర్మ నీకేం పట్టిందే? నేను నిన్ను కొట్టానని నీ కోపం వచ్చింది కదా, మరి నువ్వు ప్రవర్తించింది తప్పే కదే. నన్ను ముట్టుకోకు, ముట్టుకోకు. దీన్ని చూస్తే నాకు చంపే అంత కోపం వస్తుందో, దాని ముందే నువ్వు నన్ను కొట్టావు. నా ఇంట్లో నాకే ఇన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఇంకా నేను బతకడం ఎందుకు? నిన్నిక్కడెవరూ అవమానించట్లేదే. నువ్వే కావాలని ప్రతిసారి ఏదో ఒక విషయంలో కాలు దువ్వుతున్నావు. అసలు నీకేం కావాలి? నువ్వేం కోరుకుంటున్నావు? నేను కోరుకునేదేది ఆ ముసల్ది జరగనివ్వదు కదా. మీరందరూ ఒకటే. అయినా చచ్చే ముందు నాతో నీకెందుకు ఈ చర్చ? ముందు బయటికెళ్ళు, నన్ను చావని. నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు నన్ను ఆపలేవు. నేను చచ్చాక నువ్వు నా శవం కూడా తాకొద్దు. వద్దు, అంత మాట్లాడకు. వద్దురా, వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళు. వద్దు, వెళ్ళు. నేను వెళ్ళను. రవి, వెళ్ళు. వద్దు. నేను వెళ్ళను రవి. వెళ్ళు. వద్దు రవి, వెళ్ళు. మాట విను. అరే రవి, రవి. అమ్మ రవి, తలుపు తీయమ్మా. అమ్మ రవి, తలుపు తీ. రవి, రవి. అమ్మ రవి, తలుపు తీయమ్మా. అమ్మ, తలుపు తీయమ్మా. అమ్మ రవి, తలుపు తీ. రవి, అమ్మ రవి, తలుపు తీయమ్మా. అయ్యో రవి. అంజలి, అర్జున్, నర్మదా,
తొందరండి అమ్మా రవి రవి అమ్మా రవి 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 వద్దు రవి నన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా ఇప్పుడు నా చావును ఆపలేరు. నా చావును ఎవరు ఆపలేరు. అమ్మ రవి ఏంటమ్మా నీ ఆవేశం నీలా ఓ బానిసలాగా పనిదానిలాగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని బ్రతుక్కి అసలు అర్థమే లేదు. అందుకే చేస్తున్నాను. నా చావు తర్వాతైనా నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అంజలి అమ్మ నర్మదా విని విని రవిత్రిని విని రవిత్రిని ఏం చేస్తున్నావు అలా చేసుకోకు రవి విని రవి! ఏం చేసుకోదు విని ప్లీజ్ విని వద్దు విని రవి రవి! రవి రవి విని వద్దు విని వద్దు విని రవి రవిత్రేణి ఏయ్ రవిత్రేణి ఏంటి నువ్వు చేస్తున్న పని